నమస్తే ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. కూర్చున్నా కష్టం, నిల్చున్నా కష్టమే. ఎవరికీ చెప్పుకోలేని బాధ. తనకా జబ్బు ఉందని తెలిస్తే ఎగతాళి చేస్తారేమోనన్న భయం. దాంతో పైల్స్ బాధితుల అవస్థ ఇది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ ప్రాబ్లమే కాదు, ఈ పైల్స్ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఈ ఎండల్లో పైల్స్ బాధ నుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మలాశయ వ్యాధులలో ముఖ్యమైనది పైల్స్. ఈ వ్యాధిని మొలల వ్యాధి అని కూడా అంటారు. ఈ బాధ ఒకరికి చెప్పుకోలేనిది, అనుభవించలేనిది అన్నట్టుగా ఉంటుంది. మల విసర్జన సమయంలో నొప్పి, మంట, రక్తం కారడం, పిలకలలాగా బయటకి రావడం వంటివి పైల్స్ లక్షణాలు. ఆధునిక జీవన శైలి పైల్స్ వ్యాధిని పెంచుతోంది. కదలకుండా ఒకే చోట కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు, మలబద్ధకం వంటి వాటితో మొలలు వస్తూ ఉంటాయి. పైల్స్ ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఏముంటాయంటే, మోషన్ పోయిన ప్రతిసారి బ్లడ్ పడడం, అంటే నొప్పి లేకుండా పడుతుంది బ్లడ్. అది మోషన్ స్టూల్స్తో సంబంధం లేకుండా సపరేట్గా బెడ్ ప్యాన్లో కనిపిస్తుంటుంది. అలాగా పేషెంట్కు ఏ సిమ్టమ్స్ లేకుండా బ్లీడింగ్, ఓన్లీ బ్లీడింగ్, మోషన్ పోయినప్పుడు బ్లీడింగ్ అవ్వడం అనేది ముఖ్యమైన లక్షణం. పైల్స్ అనేది అరిషమూలలు అనేది బ్లడ్ మోషన్లో బ్లడ్ పడడము, దీనికి నొప్పి అనేది ఉండదు. అదే ఫిషర్లో పేషెంట్ మోషన్ పోయినప్పుడు ఒక అల్సర్ లాగా ఫామ్ అవ్వడం వల్ల ప్రతిసారి మోషన్ పోయినప్పుడల్లా చాలా ఎక్కువ పెయిన్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ నొప్పితో పాటు ఒక జీరలాగా బ్లడ్ పడితే దాన్ని ఫిషర్ అంటారు. ఈ ఫిషర్ ఉన్న పేషెంట్లకు లక్షణాలు ఏంటంటే చాలా పెయిన్ ఉండడం మోషన్ పోయినప్పుడు. అందువల్ల కొంతమంది పేషెంట్లు మోషన్ పోకుండా కూడా ఆపుకునే అటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పేషెంట్లకు కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మలద్వారానికి లోపల భాగంలో అనేక రక్తనాళాలు రక్త సరఫరా చేస్తూ ఉంటాయి. ఈ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. మల విసర్జన సమయంలో ఎక్కువగా ముక్కినప్పుడు సున్నితమైన రక్తనాళాలు ఒత్తిడి వల్ల సాగి పిలకల వలె బయటకు వస్తాయి. ఇలా ముక్కేవారికి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ. సాధారణంగా వీటి వలన ఏమీ బాధ ఉండదు. కానీ అక్కడ రక్తనాళాలు వాచి ఉబ్బినప్పుడు అవి మలద్వారం ద్వారా బయటకు వస్తాయి. బయటకు రాకుండా ఉన్నా కూడా బాధ తప్పదు. అప్పుడు నొప్పి, బాధ, రక్తం కారడం జరుగుతుంది. ధమనులు వాచి వాటిపై ఒత్తిడి కలిగితే బ్రైట్ రెడ్ కలర్లో రక్తం వెలువడుతుంది. అవే సిరలైతే నల్లటి రక్తం వస్తుంది. ధమనులపై ఒత్తిడి కలగడానికి బాగా దగ్గడం కానీ మరే విధమైన కారణమైనా ఉండొచ్చు. టైము గడుస్తున్న కొద్ది కొన్ని మలద్వారం ద్వారా ఒక మాస్ లాగా బయటికి రావడం, మళ్ళీ తర్వాత దొడ్డికి పోయిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ లోపలికి పోవడం జరుగుతుంది. అలాగే ఇంకా చివరి దశలో బయటకు వచ్చి అలాగే ఉండడం అనేది జరుగుతుంది. పైల్స్ వల్ల చాలా రోజుల పాటు రక్తస్రావం కొనసాగితే హిమోగ్లోబిన్ తగ్గి అనీమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవన విధానం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, వాహనాలు ఎక్కువగా నడపడం, వేసవి కాలంలో నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య అధికమవుతుంది. గర్భిణీ స్త్రీలలో, ప్రోస్టేట్ గ్రంథిలో వాపు ఉన్న పురుషుల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పైల్స్ వ్యాధి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది కాబట్టి దీనికి చికిత్సా విధానం కూడా రకరకాలు ఉన్నది. పేషెంట్కు ఫైబర్ డైట్, హై ఫైబర్ డైట్, ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోవడము, ఆధునిక శైలిలో రకరకాలైనటువంటి నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ తీసుకోవడం కానీ, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా బాగా ఫైబర్ కాంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము, సరైన మోతాదులో నీరు తీసుకోవడము, రెగ్యులర్గా బౌల్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకు పైల్స్ అనేది వచ్చేది తక్కువ ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే సరిగా నిలబడలేరు, కూర్చోలేరు. ఎక్కువగా రక్తం పోతూ ఉంటే నీరసం వస్తుంది. విపరీతంగా కాళ్లు లాగుతాయి. విసుగు, కోపం వస్తాయి. రక్తహీనత కలగవచ్చు. కొన్ని సందర్భాల్లో క్యాన్సర్కు దారితీసే అవకాశం కూడా ఉంది. కనుక పైల్స్ వ్యాధి వస్తే కారపు వస్తువులు, మసాలా వేపుళ్ళు, ఊరగాయలు, దుంపకూరలు, పచ్చళ్ళు, చింతపండు వంటివి తినరాదు. ఇది జనరల్ అందరూ పేషెంట్ల లాగానే ఈ పైల్స్ ఉన్న పేషెంట్లకు కూడా తేడా ఏం లేదు.
డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. ఆహారపు అలవాట్లు నాన్ వెజిటేరియన్ మాంసకృతులు తగ్గించుకొని ఈ కూరగాయలు బాగా తీసుకోవాలి, ఆకుకూరలు బాగా తీసుకోవాలి, వాటర్ బాగా తీసుకోవాలంటే దీని యొక్క వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్ళు అతిగా తినడం వంటివి కూడా పైల్స్కి కారణమవుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పైల్స్ని పోగొట్టుకోవచ్చు. పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాగా దొరికే గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్ తరచూ ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కాయధాన్యాలు పైల్స్ రోగులకు మంచివి. మామిడి, నిమ్మ, బొప్పాయి, ఫిగ్ మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి. నిమ్మ, బెర్రీలు, యాపిల్స్, టమాటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే పైల్స్ వ్యాధి నయమైపోతుంది. పైల్స్ వ్యాధి అని నిర్ధారణ చేయటం కొన్నిసార్లు కష్టమవుతోంది. ఏ జబ్బునైనా నివారించాలన్నా, సరైన చికిత్స అందించాలన్నా దాన్ని సరిగ్గా నిర్ధారణ చేయటం అవసరం. మొలల వ్యాధి నిర్ధారించుకోవటానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలో, ఏ చికిత్సలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. చాలా సందర్భాల్లో పైల్స్ వ్యాధి ఇతర మలద్వార సమస్యలుగా కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఫిస్టులా, ఫిషర్స్ జబ్బులా, పైల్స్ సమస్య అన్న గందరగోళం ఏర్పడవచ్చు. వీటి మధ్య తేడాను బట్టి ఆయా చికిత్స అందిస్తారు. ఈ పైల్స్ అనేది ఫస్ట్ ప్రజెంటేషను బ్లీడింగ్ లేకుండా, పెయిన్ లేకుండా మోషన్స్లో బ్లడ్ పడడం అనేది పైల్స్ యొక్క ముఖ్యమైన లక్షణం. ఫిషర్ యొక్క లక్షణము మోషన్ పోయినప్పుడల్లా బాగా నొప్పి ఉండడము, నొప్పి ఉన్నప్పుడు మోషన్ పోయినప్పుడు ఒక జీరలాగా బ్లడ్ అనేది స్టూల్తో పాటు రావడం అనేది ఫిషర్ యొక్క లక్షణం. మూడవది ఫిస్టులా. ఫిస్టులా అనేటువంటి డిఫరెంట్. ఇది ఒక కనెక్టింగ్ ట్రాక్, అంటే చర్మం నుండి ఈ పేగు ద్వారానికి ట్రాక్ట్ లాగా ఫామ్ అవుతుంది. దీని యొక్క లక్షణం ఏంటంటే డిశ్చార్జ్, అంటే పస్సు కానీ వాటర్ కానీ డిశ్చార్జ్ అవ్వడము, రిపీటెడ్గా అది బ్లాక్ అయినప్పుడు పెయిన్, ఫీవరు అట్లా ఉండడము, మళ్ళీ అది రప్చర్ కాగానే మళ్ళీ రిలీఫ్ కావడం, ఇలాగా ఉండడాన్ని ఫిస్టులా అంటారు. ఈ మూడు డిఫరెంట్ లక్షణాలు. భౌతిక పరీక్ష ద్వారానే పైల్స్ని నిర్ధారిస్తారు. హెమరాయిడ్ అయితే చేతికి రక్తం అంటుకుంటుంది. లోపలి హెమరాయిడ్లు భౌతిక పరీక్షలో తెలియనప్పటికీ ఫిస్టులా వంటి ఇతర సమస్యలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. చికిత్స ప్రారంభించడానికి ముందు ఇతర సమస్యలేవీ లేవని నిర్ధారణ చేసుకోవడం అవసరం. పైల్స్కు అన్ని రకాలటువంటి పైల్స్కు ఆపరేషన్ అవసరం లేదు. గ్రేడ్ 1 పైల్స్ అనేది ఉంటాయి. అటువంటి అప్పుడు డైట్ను మెయింటైన్ చేస్తే, అంటే రెగ్యులర్గా ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడము, లాక్సేటివ్స్ అంటే మోషన్ క్లియర్ అయ్యేందుకు కొన్ని సిరప్స్ తీసుకోవడం వల్ల ఈ గ్రేడ్ 1 ఫైల్స్ అనేటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ ఉండేటైతే దానికి ఆపరేషన్ లేకుండా బ్యాండ్స్ పద్ధతులు కానీ, అందులో పైల్స్లో ఇంజెక్షన్ ఇవ్వడం కానీ జరుగుతుంటుంది. ఇంకా కొంతమందికి తగ్గని వాళ్ళకు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆపరేషన్లో కూడా 2 రకాలైనటువంటి ఆపరేషన్లు ఉంటాయి. ఒక కోత ద్వారా ఆపరేషన్ చేయడం, రెండవది తర్వాత స్టేపుల్ హెమరాయిడెక్టమీ అని అంటారు. అది డే కేర్ ప్రొసీజరు, పొద్దున చేస్తే సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఆధునిక పద్ధతులలో లేజర్ ద్వారా కూడా ఈ పైల్స్ అనే వ్యాధిని చికిత్స చేయడానికి అవకాశం ఉంది. మొలలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లతో పాటు వారి జీవన విధానంలో మార్పులు చేసుకోవడం అవసరం. ముఖ్యంగా తాజా పండ్లు, ఆకుకూరలు, ఫైబర్తో కూడిన పదార్థాలు తీసుకోవాలి. రోజుకి కనీసం 10 నుండి 12 గ్లాసుల నీళ్లు తాగాలి. తగినంత వ్యాయామం తప్పనిసరి. మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని హరించే అంశాలు. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే జబ్బులకు దూరంగా ఉండొచ్చని పదే చెప్తుంటారు వైద్యులు. అయితే ఇంతకాలం మనం ఆరోగ్యకరమైన అలవాట్లుగా అనుకుంటున్న కొన్నింటి వల్ల హానికర ప్రభావాలుంటాయని ఇటీవలి పరిశోధనల్లో తేలింది. ఇలాంటి పనులను అతిగా చేయొద్దని సూచిస్తున్నారు పరిశోధకులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం చాలా ఆరోగ్యకరం అనుకున్న అలవాట్లే కొన్నిసార్లు హానికరం అవుతాయంటున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా కొన్ని మంచి అలవాట్లు పాటిస్తూ ఉంటాం. నిజానికి వీటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అని అధ్యయనాల్లో తేలింది. మనం ఆరోగ్యకరమైన అలవాట్లు అనుకునే వీటి వల్ల లాభం కన్నా నష్టమే ఉందంటున్నారు అధ్యయనకారులు. అలాంటి వాటిలో ఒకటి నోరు పుక్కిళించటం. ఆహారం తీసుకున్న తర్వాత నోరు పుక్కిళించటం మంచి అలవాటే. బ్రష్ చేసుకున్న తర్వాత కూడా నోరు పుక్కిళిస్తూ ఉంటారు. అయితే ఇలా ఎక్కువగా నోరు పుక్కిళించటం మంచిది కాదు. బ్రష్ చేసుకునేటప్పుడు దంతాలపై ఏర్పడిన ఫ్లోరిన్ రక్షణ కవచం నోరు పుక్కిళించటం వల్ల నీటితో పాటు వెళ్ళిపోతుంది. అందుకని నోరు పుక్కిలించాల్సి వచ్చినప్పుడు నీరు కాకుండా ఆల్కహాల్ లేని ప్రత్యేకమైన ద్రావణాలను వాడాలని సూచిస్తున్నారు దంతవైద్య నిపుణులు. క్యాలరీలు కరిగించడంలో పాపులర్ అయిన ఎక్సర్సైజ్ డివైస్ ట్రెడ్మిల్. అయితే ఎక్కువ కాలం ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కీళ్లకు హాని కలుగుతుంది. అందుకే ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కి బదులుగా మజిల్ స్ట్రెంగ్త్ ఇచ్చే వ్యాయామాలు చేయడం మంచిది. వీటి వల్ల బరువు తగ్గడమే కాకుండా కండరాలు కూడా బలంగా తయారవుతాయి. మధ్యాహ్నం పూట ఓ కునుకు తీస్తే మంచిది అనుకుంటాం. అది ఆరోగ్యకరం అని కూడా భావిస్తాం. అయితే సైంటిస్టులు మాత్రం దీనివల్ల ఎటువంటి లాభం లేకపోగా గుండె జబ్బుల అవకాశం పెరుగుతుంది అంటున్నారు. అంతేకాకుండా ఇలా మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవటం వల్ల మెదడు పనితీరు ప్రభావితమవుతుందని, మెమరీ తగ్గేందుకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కేవలం యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ శానిటైజర్ లిక్విడ్స్ ని వాడితే జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది అనుకుంటాం. కానీ పదే పదే వీటిని వాడడం వల్ల కొత్త, మరింత బలమైన రెసిస్టెంట్ సూక్ష్మజీవుల బారిన పడతాం. అందుకే యాంటీబ్యాక్టీరియల్ సబ్బు లిక్విడ్స్ కన్నా నార్మల్ రెగ్యులర్ సబ్బులతోనే చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్యలో ఒకటి అధిక బరువు, స్థూలకాయం. బరువు పెరగకుండా ఉండటం కోసం నానాపాట్లు పడుతుంటారు. తిండి మానేస్తుంటారు. కొంతమంది మాత్రం ఎంత తిన్నా తొందరగా బరువు పెరగరు. బరువు పెరగనంత మాత్రాన శరీరంలో కొవ్వు లేదనుకోవటం పొరపాటే. ఇలాంటి వాళ్లలో ఉండే కొవ్వు మరింత ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. బరువు తగ్గి జీరో ప్యాక్ల కోసం కలలు కంటూ ఉంటారు అమ్మాయిలు చాలామంది. కానీ ఇలా సన్నగా, స్లిమ్గా ఉండేవాళ్లలో కూడా కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఎంత తిన్నా సన్నగానే ఉండేవారిలో గుండె, కాలేయం చుట్టూ ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుంది. దాంతో సీరియస్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాక సన్నగా ఉండేవాళ్లకు జలుబు తొందరగా అటాక్ అవుతుంది. ప్రతి ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదే. అయితే ఇది అందరికీ వర్తించదు. ఇలా ప్రతి ఏటా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేకపోగా ఖర్చుతో కూడుకున్నది కూడా అవుతుంది. అయితే ఆయా వ్యక్తుల వయస్సు, రిస్కు, ఆయా ఏజ్ గ్రూపుల్లో సాధారణంగా కనిపించే వ్యాధుల పరీక్షలు మాత్రమే చేయించుకోవాలి. ఇల్లును అందంగా, నీటుగా పెట్టుకోవడం మంచి అలవాటు. అయితే డిటర్జెంట్లు, క్లీనింగ్ రసాయనాలను ఉపయోగించి శుభ్రం చేయడం మాత్రం మంచిది కాదు. హౌస్ క్లీనింగ్ ఏజెంట్స్లో ఉండే రసాయనాలు మనపై చాలా అనారోగ్యకరమైన ప్రభావాలను చూపిస్తాయి. కళ్ళు ఇరిటేట్ కావడం, తలనొప్పులు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆస్తమా లాంటి అలర్జీల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందని వింటూ ఉంటాం. రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని కూడా చెప్తూ ఉంటారు. శరీరం ఆరోగ్యంగా పనిచేయడానికి తగినంత నీరు అవసరమే. అయితే ఇదే మోతాదు మించితే సమస్యలను తెచ్చిపెడుతుంది. నీరు మితిమీరి తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశముందని కొన్ని అధ్యయనాలు ఉన్నాయి. మెదడులో వాపు కూడా రావచ్చు. అంతేకాక పరిమితి దాటి నీళ్లు తాగితే శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయి పడిపోతుంది. దీనివల్ల హైపోనెట్రిమియా అనే సమస్య వస్తుంది. అంటే శరీరంలో సోడియం మోతాదు తగ్గిపోయి లవణాల బ్యాలెన్స్ గాడి తప్పుతుంది. అందుకే ఈ సమస్య వల్ల వికారంగా ఉండడం,
తలనొప్పి, గందరగోళం, అలసట, నీరసం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ మధ్య నీరసంగా ఉంటోంది అనేవాళ్లలో ఒంట్లో బలం తగ్గినట్టుంటుంది. బలానికి మాత్రలు వాడాలేమో అని సూచిస్తుంటారు చాలామంది. అలా బలానికి వాడే మందులే విటమిన్ టాబ్లెట్లు. ఈ విటమిన్లే మోతాదు మించితే అనేక అనర్థాలకు కారణమవుతాయంటున్నాయి అనేక అధ్యయనాలు. ఈ సంగతేంటో చూద్దామా? మన శరీరానికి తగినన్ని విటమిన్లు అందకపోతే అనారోగ్యాల పాలవుతామని మనందరికీ తెలిసిందే. శరీరంలో విటమిన్లు తక్కువైతే స్కర్వీ లాంటి వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గడం, పోషకాహార లేమి లాంటి అనేక సమస్యలు వస్తాయి. అయితే ఈ విటమిన్లు మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం. అందుకే వీటిని సూక్ష్మ పోషకాలుగా పరిగణిస్తారు. విటమిన్లు తక్కువైతే బలహీనంగా అనిపించటం సహజమే. కానీ నీరసంగా ఉందంటే విటమిన్లు తగ్గాయేమో అనుకుని సప్లిమెంట్లు వాడేయొద్దు. కానీ చాలామంది నీరసంగా ఉంటోందని విటమిన్ సప్లిమెంట్లు కూడా తీసుకుంటూ ఉంటారు. శక్తిహీనంగా ఉంటోందని కొంతమంది సొంతంగా విటమిన్ టాబ్లెట్లను తెచ్చుకుని వాడేస్తూ ఉంటారు. కానీ ఇలా విటమిన్ సప్లిమెంట్లను డాక్టర్ సలహా లేకుండా తీసుకోవద్దంటున్నాయి అధ్యయనాలు. మోతాదుకు మించి విటమిన్లను తీసుకుంటే హానికర ప్రభావాలుంటాయంటున్నాయి అధ్యయనాలు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 5 నుంచి 8 ఏళ్ల పాటు ప్రతిరోజు విటమిన్ ఇ, బీటా కెరోటిన్ తీసుకున్న వాళ్లు ఊపిరితిత్తుల క్యాన్సర్ లేదా గుండె జబ్బుతో చనిపోయే అవకాశం మరింత ఎక్కువగా ఉంది. 18,000 మందిలో చేసిన మరో అధ్యయనం కూడా ఈ విషయాన్ని బలపరుస్తూ ఉన్నది. ఆస్బెస్టాస్కి ప్రభావితం కావడం లేదా స్మోకింగ్లకు తోడు విటమిన్ ఏ, బీటా కెరోటిన్లు కూడా కలవడంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ మరింత పెరిగిందని ఈ అధ్యయనంలో తేల్చారు. ఈ విటమిన్లు తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్న వారిలో 46% రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 136,000 మంది పైన చేసిన ఇంకో అధ్యయనంలో సప్లిమెంటల్ విటమిన్ ఇ తీసుకోవడం వల్ల మరణాల రేటు పెరిగింది. అంతేకాక వాస్కులర్ డిసీజులు, మధుమేహ వ్యాధులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ను విటమిన్ ఇ పెంచుతున్నట్టు తేలింది. విటమిన్ ఇ సప్లిమెంట్లను ఎక్కువగా వాడితే ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది అంటున్నారు అధ్యయనకారులు. విటమిన్లు ఎక్కువగా తీసుకోవడానికి క్యాన్సర్ రిస్క్కి మధ్యలో గల కారణం విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కావడమే. అందువల్ల విటమిన్ సప్లిమెంట్లను ఎడాపెడా వాడొద్దు. డాక్టర్ సూచిస్తే మాత్రమే సప్లిమెంట్లను సూచించిన మోతాదులో తీసుకోవాలి. విటమిన్ సప్లిమెంట్లు వాడినట్టుగానే డైట్ డ్రింక్స్ను కూడా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూ ఉంటారు. డైట్ సోడా, డైట్ డ్రింక్స్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి హానికరం కాదు అనుకుంటారు. కానీ పరిశోధనలు ఇందుకు విరుద్ధమైన విషయాన్ని చెప్తున్నాయి. రోజుకి ఒక డైట్ డ్రింక్ తాగినా కూడా గుండె జబ్బు రిస్క్ పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. అధిక రక్తపోటు సమస్య, బరువు పెరగడం లాంటి సమస్యలు కూడా వస్తాయి. దంతాలను శుభ్రం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఒక చుక్క రక్తం కనిపిస్తుంటుంది. పళ్ల నుంచి ఇలా రక్తం కారటం ఎప్పుడో ఒకసారి కదా అని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందరూ భావిస్తారు. ఇది ఒక్కోసారి పెద్ద పొరపాటు కావచ్చు. చిగుళ్ల నుంచి రక్తం కారటం వెనుక కారణాలు, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవటంలో మనకు ఉపయోగపడే 7 అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల కంటే పురుషుల్లో చిగురు సంబంధిత వ్యాధులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మహిళలు తమ దంత ఆరోగ్యంపై నిశ్చింతగా ఉండొచ్చని అర్థం కాదు. ముఖ్యంగా గర్భం, మెనోపాజ్ వంటి సందర్భాల్లో హార్మోన్లలో వచ్చే మార్పులు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపగలవు అని గ్రహించాలి. చిగుళ్ళు ఎర్రబడిన తర్వాత గార పట్టడానికి కారణమవుతాయి. పాచి కఠిన రూపమే గార. ఇది నోటిలో బ్యాక్టీరియా విడుదలకు కారణమవుతుంది. బ్రష్ సరిగా చెయ్యకపోవడం, దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడంతో పాచి ఏర్పడుతుంది. చిగుళ్ళు ఎర్రబడి రక్తం కారడం ప్రారంభమైన తర్వాత అప్పుడు పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. సాధారణంగా బ్రష్ చేయడం, పుక్కిళించటం లేదా
మౌత్ వాష్ వంటివి అంతగా సహాయపడకపోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా దంతవైద్యుడిని సంప్రదించాలి. చిగుళ్లకు సోకే వ్యాధికి ప్రారంభ స్థాయిని చిగురు వాపు అంటారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే చిగుళ్లను అది మరింత దెబ్బతీసే అవకాశం ఉంటుంది. చిగుళ్ళు మరింత దెబ్బతిని అవి పల్చబడతాయి. తిరిగి వాటిని యథాస్థితికి తేవడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడవచ్చు. చిగుళ్ళు తగ్గిపోవడం వల్ల వాటి సాకెట్ల నుంచి పళ్ళు ఊడిపోవడానికి కారణమవుతుంది. రోజువారీగా బ్రష్ చేయకపోవడం లేదా దుర్గంధం వెదజల్లే ఆహార పదార్థాలను తినడం మాత్రమే నోటి నుంచి చెడు వాసనకు అన్ని వేళలా కారణం కాకపోవచ్చు. చెడు వాసన రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి పీరియాడాంటైటిస్. నోటిలో పేరుకున్న పాచి వల్ల బ్యాక్టీరియా ఏర్పడి చెడు వాసనకు కారణమవుతుంది. పొగ తాగడం, మధుమేహం, గర్భధారణ, ఒత్తిడి వంటివి చిగుళ్ల నుంచి రక్తం కారడానికి కారణమవుతాయి. దీనికి జన్యుపరమైన కారణాలు కూడా ఉన్నాయి. రక్తం కారే చిగుళ్ళు కలిగిన ఫ్యామిలీ హిస్టరీ కూడా కారణమవ్వచ్చు. నోటిలో లాలాజలం స్థాయి తగ్గిపోవడం, కొన్ని నిర్దిష్టమైన క్యాన్సర్ చికిత్సలు కూడా చిగుళ్ల నుంచి రక్తం కారే ప్రమాద స్థాయిని పెంచుతాయి. గర్భధారణ సమయంలో కాల్షియం, విటమిన్ సి లోపం కూడా తరచుగా చిగుళ్ల నుంచి రక్తం కారడానికి కారణమవుతాయి. పళ్ళు గట్టిగా తోమడం కారణంగా కూడా చిగుళ్ల నుంచి రక్తం కారే అవకాశం ఉంటుంది. అయితే ఇది వ్యాధికి కారణం కాకపోవచ్చు, కానీ కొన్నిసార్లు దంతవైద్యుడిని సంప్రదించడం అవసరమవుతుంది. మృదువైన టూత్ బ్రష్ను ఉపయోగిస్తూ మీ చిగుళ్లకు రక్షణ అందించే టూత్ పేస్టుతో సరైన విధంగా బ్రష్ చేయాలి. చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రారంభ స్థాయిలో చిగురు వాపు వ్యాధికి లక్షణమైన ఆ తరువాతి దశల్లో పీరియాడాంటైటిస్ గుండె సంబంధిత వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే దీనివల్ల హార్ట్అటాక్ వంటి గుండె సంబంధిత వ్యాధి ఎదురయ్యే ప్రమాదం పెరుగుతుంది. అందుకే మీ హృదయ స్పందన గురించి కూడా ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా తెలుసుకోవడం అవసరం. చిగుళ్ల నుంచి రక్తం కారడం ఒక్కోసారి సైలెంట్ కిల్లర్గా పరిణమిస్తుంది. మీ కంటికి కనిపించే కంటే ముందే మీ దంతవైద్యుడు ఈ సమస్య చిహ్నాలను పసిగట్టవచ్చు. అందుకే తరచుగా దంతవైద్యుడిని సంప్రదించడం ద్వారా వ్యాధి ముదరక ముందే ప్రారంభ స్థాయిలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.